చెప్పండి ఏదైతే నిన్న 2047 ఏదో విజన్ కార్యక్రమం జరిగింది దాన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు గత కొంతకాలంగా చెప్తా ఉన్నారు భవిష్యత్తుని ఎలా నడపాలనేది కూడా. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వెనకబడిందో కూడా ప్రజలందరూ గమనించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ 2020 పెడితే దాని ప్రతిఫలాన్ని ఈరోజు ఫలాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో కూడా ప్రతిబింబించే విధంగా ఉంది. 2020 విజన్ ద్వారా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఏదైనా కూడా సాఫ్ట్వేర్ నిపుణులు కానివ్వండి, అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన రంగాల్లో ఉన్న అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినవారు 80% పైగా ఉన్నారంటే అది ఆనాడు ముందు చూపుతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి, అలాగే యువత అభివృద్ధిని కూడా కాంక్షిస్తూ యువత భవిష్యత్ తరాలు ఎలా ఉండాలనే దాన్ని దిక్సూచిగా 2020 అమలు చేయడం జరిగింది. ఆ 2020 చెప్పినప్పుడు చాలామంది పెద్ద నాయకులంతా కూడా అవహేళన చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈరోజు ఫలాలు అనుభవిస్తూ ఉంటే భవిష్యత్ తరాలు చెప్తా ఉన్నాయి 2047 ఏ విధంగా ఉంటుందనేది కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈరోజు ఎవరైనా కూడా దాని గురించి అవహేళనగా మాట్లాడితే సమాధానం చెప్పడానికి ఏదైతే విజన్ 2020 ద్వారా ఈ ప్రపంచవ్యాప్తంగా పేరెనికన్నారో వాళ్ళ కుటుంబాలు కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2047 ద్వారా ఒక ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఈ తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలి, రాష్ట్ర భవిష్యత్తు గురించే తప్ప ఈ రాజకీయాలు ముఖ్యమంత్రి అయ్యే వరకు మాత్రమే రాజకీయాల గురించి ఆలోచిస్తారు. తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రంలో యువత భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అలాగే విద్యాపరంగా కూడా ముందుకెళ్ళాలనే ఒక కోణంతో ఈరోజు 2047 చూపించడం జరిగింది. ఈ 2047 ద్వారా ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు భవిష్యత్ ఈ ఆంధ్రప్రదేశ్ చిత్రపటం, భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ఉండటమే కాదు, భారతదేశ చిత్రపటమే కాదు ప్రపంచ చిత్రపటంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుందనే విధంగా ఈ ప్రణాళిక కనబడతా ఉంది. అయితే ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నేను పూర్తి మద్దతు ఇస్తాను, కంటిన్యూ ఉంటుంది, 20 సంవత్సరాల దాకా ఉండాల్సిందని చెప్పి ఆయన అంటున్నాడు. ఒకే గవర్నమెంట్ ఉండాలని కోరుతున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది రాజకీయ ఇది కాదు, చూస్తూ ఉంటే ఒక ఎమోషనల్ బాండింగ్. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా తొలి నుంచి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుంచి పారదోలకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. ఒకే కారణం, ఈ రాష్ట్ర అభివృద్ధి కారణంతో కలిసిన వాళ్ళు తప్ప అధికారం పంచుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు, అభివృద్ధిని పెంచుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక తాటి మీద నడవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. తొలి రోజు నుంచి చూస్తూ ఉన్నాం అనేక అపోహలు సృష్టించడానికి ప్రతిపక్ష పార్టీ బులుగు మీడియాతో ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు ఆయన సమాధానం కానివ్వండి చూస్తే అందరికీ కనువిప్పు కలిగేలా, మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం కలిసి నడవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం కలిసే నడుస్తున్నామని కూడా ఆయన చెప్పిన విధానం అందరికీ మనసు కత్తుకునేలాగా ఈరోజు అన్ని పార్టీలకి నా ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీల నాయకులందరూ కూడా ఆహ్వానించదగిన విషయంగా చెప్పచ్చు. అదే చూసుకుంటే నిన్న ఏదైతే అల్లు అర్జున్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు కావాలనే చేపించాడు, ఈ రాజకీయం అంతా దుర్మార్గ రాజకీయం చేస్తున్నాడని చెప్పి అంటారు. దాన్ని ఎలా చూస్తాడు వైసీపీ నాయకులు? అంటే ఇక బురద చల్లడానికి ఏ కారణాలు లేవు. అల్లు అర్జున్ గారు ఈ రాష్ట్రంలో జరిగిన సమస్య కాదు, పక్క రాష్ట్రంలో జరిగింది. ఈ సమస్య జరిగిన తర్వాత చట్టం తన పంతాన్ని చేసుకుంటూ పోతుంది తప్ప ఎవరు కోర్టులు దాంట్లో ప్రేరేపించే విధంగా కూడా ఉండదు. ఈరోజు చూస్తూ ఉన్నాం అరెస్ట్ చేయడం జరిగింది, అలాగే కోర్టు న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. అది మనకు సంబంధం లేని విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదులు వేయడం అనేది ఇక వాళ్ళ విఘ్నత కాదు, వాళ్ళకు పనికిమాలిన పనులు చేయడంలో సిద్ధాస్తులు. కాబట్టి అబద్ధాలను వల్లివేయడంతో అబద్ధానికి పుట్టిన బిడ్డ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీల నాయకులు కూడా అబద్ధాలే మాట్లాడతారు. వాళ్ళకొక శాపం కూడా ఉంది, నిజాలు మాట్లాడితే తల 1000 ఒక్కలవుద్దనే విధంగా వాళ్ళు నిజాలు మాట్లాడరు. కాబట్టి ప్రజలు కూడా గమనించారు ఇటువంటి అబద్ధాలు ఎన్నాళ్ళు చెప్తారో కూడా ఇంక వీళ్ళని పారదోలతో సిద్ధంగా ఉన్నారు.